అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి షర్మిల చేరుకుంటారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి ఆహ్వానించనున్నారు. కుటుంబ సమేతంగా తన అన్న వద్దకు రానున్నారు. అయితే వీరి భేటీలో రాజకీయాలు చర్చకు వస్తాయా లేదా అనేది ఆసక్తిని రేపుతోంది. ఇక ఇప్పటికే షర్మిల భర్త అనిల్ గన్నవరం చేరుకున్నారు. మరోవైపు కడప టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎయిర్పోర్ట్ లో అరగంటకు పైగా సంభాషణ జరిగింది. రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బీటెక్ రవితో బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. మరోవైపు కడప టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎయిర్పోర్ట్ లో అరగంటకు పైగా సంభాషణ జరిగింది. రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బీటెక్ రవితో బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కలవనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి షర్మిల చేరుకుంటారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి ఆహ్వానించనున్నారు. కుటుంబ సమేతంగా తన అన్న వద్దకు రానున్నారు. అయితే వీరి భేటీలో రాజకీయాలు చర్చకు వస్తాయా రావా అనేవి ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ గన్నవరం చేరుకున్నారు. వీరందరూ కూడా గన్నవరం నుంచి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు కడప టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎయిర్పోర్ట్ లో అరగంటకు పైగా సంభాషణ జరిగింది. రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బీటెక్ రవితో బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి షర్మిల ఫ్యామిలీ బయలుదేరినట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, షర్మిల ఫ్యామిలీ ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎప్పుడు అక్కడికి చేరుకుంటారు తాడేపల్లికి? అదేవిధంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే బీటెక్ రవి, టీడీపీ నేత బీటెక్ రవి బ్రదర్ అనిల్ తో చాలా సేపు సంభాషణ జరిపినట్లుగా తెలుస్తోంది ఎయిర్పోర్ట్ లో. అంటే కేవలం అది సంభాషణ మాత్రమే అనుకోవాలా, ఇంకేమన్నా ఉందా? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఈ అంశాలకు సంబంధించి. ఎస్ యామిని, ఇప్పుడే మరి కొద్దిసేపటి క్రితమే కడప ఎయిర్పోర్ట్ నుంచి వైఎస్ షర్మిలతో పాటు విజయమ్మ కూడా నేరుగా బయలుదేరారు. ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి వైఎస్ షర్మిల నేరుగా గన్నవరం చేరుకొని అక్కడ నుంచి తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ కలవబోతున్నారు. అలాగే ఇక్కడ కడప ఎయిర్పోర్ట్ లో బీటెక్ రవి టీడీపీ ఇన్ఛార్జ్ పులివెందుల్లో వ్యవహరిస్తున్నాడు. అతనితో పాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా ఇందాకే సమావేశమైనట్లుగా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యన రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా, లేదంటే క్యాజువల్ గా కలిసారా అనేది మాత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ పెద్దలను కలిసి తన నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతా ఉందనేది నిన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ఘాట్ వద్దనే క్లియర్ కట్ గా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బ్రదర్ అనిల్ అలాగే బీటెక్ రవి కలవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు పులివెందుల రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు బీటెక్ రవి. అలాగే బ్రదర్ అనిల్ కలయికతో మాత్రం అక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమైనా వచ్చాయా, రేపు పులివెందులు కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, షర్మిల రోల్ గురించి ఏమైనా చర్చించారనేది కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బీటెక్ రవి కానీ అటు బ్రదర్ అనిల్ అయితే అటు గన్నవరంకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. బీటెక్ రవి కూడా పులివెందులకు వెళ్ళిపోయాడు. మరి వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా ఉంది. రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడుంటే
పులివెందుల పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చర్చించారా, లేదంటే వాళ్ళిద్దరి మధ్యన గతంలో కూడా కొంతవరకు ఫ్రెండ్షిప్ కూడా ఉందని తెలుస్తోంది. మరి ఆ రకంగా సన్నిహితమైనటువంటి బంధంతో వాళ్ళిద్దరు మాట్లాడారా అనేది మాత్రం చూడాలి. ఇక సీఎం జగన్ను కలవడానికి వెళ్తున్నటువంటి షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక అయితే ఇవ్వడానికి వెళ్తా ఉన్నారు. అక్కడ కూడా ఈ రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతుందనేది ఎక్కువ శాతం వినిపిస్తూ ఉంది. మరి రాజకీయపరమైనటువంటి చర్చ జరిగితే మాత్రం ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి? వాళ్ళిద్దరి మధ్యన ఆల్రెడీ అన్నా చెల్లెల మధ్య యుద్ధం అయితే మొదలైనట్లుగానే అర్థమవుతోంది. నిన్న ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ వేదికగా చెప్పినటువంటి మాటలను బట్టి కాంగ్రెస్తో కలిసి నడవడానికి సిద్ధమైనటువంటి వైఎస్ షర్మిలకు మరి జగన్ ఎలాంటి సంకేతాలు ఇస్తారు, తనతో కూడా ఎలాంటి ఈ రాజకీయ చర్చ చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారిందనే చెప్పవచ్చు. ఏమని మరి జగన్ కలిసిన అనంతరం షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో తన మాట్లాడిన మాటలను కూడా చెప్పిన తర్వాతనే ఈ విషయాలన్నీ ఒక కొలిక్కొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే సురేందర్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత అన్న జగన్ ను కలవడానికి షర్మిల వెళ్తున్నారు. ఇదంతా కూడా మీడియాలో ఆల్రెడీ అందరూ చూసే ఉన్నారు. సో మరి అక్కడ ఎలాంటి స్పందన వస్తోంది? ఎందుకంటే పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత షర్మిలకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి ఆవిడ ఒక ప్రకటన అయితే చేశారు ఉండొచ్చు అని. సో అప్పుడైతే చాలా వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నారు. సో వీటన్నిటిపైన అక్కడ ఎలా స్పందిస్తున్నారు? ఎస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు తెలంగాణ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే వైఎస్ఆర్టీపీ తరఫున పోటీలో నిలవలేదు. మా వల్లనే 31 స్థానాల్లో 10,000కు పైగా మెజారిటీ వచ్చాయి. చాలా వరకు సీట్లలో మేము అక్కడ పోటీ పెట్టకపోవడం మా మద్దతుతోనే గెలిచారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మాతో మద్దతుగా నిలిచారు. కాబట్టి మేము అక్కడ పోటీ పెట్టలేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫైనల్లీ అప్పుడే నిర్ణయించుకున్నాం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని చెప్పినటువంటి సందర్భంలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నారా లేదా అనేది మాత్రం పూర్తి క్లియర్ అయితే చెప్పలేదు షర్మిల. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జరిగిన మంతనాల అనంతరం కూడా తన పార్టీని విలీనం చేస్తారా లేదా అనేది మాత్రం చెప్తారనేది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ వర్గాల వినికిడి. ఇకపోతే 2 సంవత్సరాల తర్వాత వైఎస్ షర్మిల జగన్ కలవబోతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు వాళ్ళ మధ్యన అంతర్గత కలహాలు రావడము, వాళ్ళకు ఒకరికొకరు కలవకపోవడము, ఇక్కడ తనను నెగ్లెక్ట్ చేశారన్న కోణంతోనే తెలంగాణకి వెళ్ళి పార్టీ పెట్టడము, ఇప్పుడు ఆ పార్టీని కూడా విలీనం చేయబోతున్నారనేటువంటి చర్చల నేపథ్యంలో రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడేమో ఇన్ని రోజులు నేను ఇక్కడ ఆడబిడ్డను, ఇక్కడ నేను మీకు సేవ చేస్తాను, మీకు సర్వీస్ చేయడానికి పార్టీ పెట్టానని చెప్పినటువంటి షర్మిల ఒక్కసారిగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యామిని. రైట్ సురేందర్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి షర్మిల ఫ్యామిలీ బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎప్పటి వరకు అక్కడ చేరుకుంటారు? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, మరి కాసేపట్లోనే షర్మిల కుటుంబ సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవటానికి రానున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక నిన్ననే అధికారికంగా ప్రకటించడం జరిగింది. తన కుమారుడు పెళ్లికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఇవ్వడానికి తాడేపల్లికి వస్తున్నట్లు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు కొద్దిసేపటి క్రితం షర్మిల భర్త బ్రదర్ అనిల్ కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయంలో దిగడం జరిగింది. ఆ సమయంలో మాట్లాడుతూ కూడా మీడియాతో స్పష్టం చేయడం జరిగింది. పెళ్లి విషయాలన్నీ కూడా షర్మిలానే చూసుకుంటుందంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే రాజకీయ విషయాలు కూడా తను మాట్లాడబోనంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో పాదయాత్ర, ఆంధ్రాలో గతంలో పాదయాత్ర చేసి తెలంగాణ వైఎస్ఆర్టీపీ అనే పేరుతోటి పార్టీ నిర్మించి రేపో ఎల్లుండో అధికారికంగా కాంగ్రెస్లో చేరబోతున్న సమయంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ వ్యవహారాల రీత్యా అంటే తన కుమారుడు పెళ్లికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ను ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి రానున్నది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే చూసినట్లయితే కనుక తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే రెండు వైరుధ్యంగా ఉన్నటువంటి అంటే గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు మాటలు లేవు. ఇరువురు వేరు పార్టీలో ఉన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిపై బాణంగా వదలటానికే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రమంతా పర్యటన శ్రీకారం చుడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిల తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఏ విధంగా ఇస్తారు, ఇచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా రాష్ట్రమంతా ఎదురు చూస్తుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు షర్మిలను ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఏ విధంగా
కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా దృష్టి పెడతారు. అదేవిధంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన రేపు ఎల్లుండిలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఏమైనా విమర్శలు చేస్తారా ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే కొద్దిసేపటి క్రితమే బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయం నుంచి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరి తాడేపల్లి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మరి కాసేపట్లోనే షర్మిల కుటుంబ సభ్యులంతా కూడా అంటే నూతన వధువరులుగా ఉన్నటువంటి వారు ఇరువురు కూడా వచ్చి ఆ కుటుంబ సమేతంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడము, వారి కుటుంబ సభ్యులను కూడా పెళ్లికి ఇన్వైట్ చేసే పనిలో కూడా నిమగ్నం కావడం జరిగింది. ఇక పెళ్లి అదేవిధంగా కుటుంబ సభ్యుల వ్యవహారమే కాకుండా పార్టీలకు సంబంధించి కానీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కూడా షర్మిల ఏం మాట్లాడబోతుంది, ఏంటి, ఏం చెప్తుంది, మీడియా ముఖంగా ఎటువంటి ప్రకటన చేస్తుంది ఏందనేది కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పిసిసి బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వైసీపీ ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉందని ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందో ఆ వైపు నడుస్తారా, లేదు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆమె ఎటువంటి రాజకీయ ప్రకటన చేస్తారనేది కూడా అంతా ఉత్కంఠ అయితే కనుక కొనసాగుతుంది. ఓకే శ్రీనివాసరావు లైన్ లో ఉండండి. మనకి ఇక్కడ కడప సురేందర్ తో మాట్లాడదాం. సురేందర్ చెప్పండి, డైరెక్ట్ గా బ్రదర్ అనిల్ ఎయిర్పోర్ట్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది, గన్నవరం ఎయిర్పోర్ట్ కి. మరి ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో ఉండి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అక్కడ ఎలాంటి విషయాలపై చర్చలు జరిగినట్లుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తోంది? ఢిల్లీ నుంచి వచ్చారు కదా డైరెక్ట్ గా. ఎస్ యామిని, బ్రదర్ అనిల్ డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఇంతవరకు కొన్ని రాజకీయపరమైనటువంటి చర్చలు జరిగిన అనంతరం తను గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇటు కడప నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నానని చెప్పినటువంటి షర్మిల కూడా బయలుదేరారు. ఇద్దరు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాడేపల్లిలో సీఎం నివాసానికి వెళ్ళబోతున్నారు. మరి అక్కడ ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుందనేదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అక్కడ జరిగే రాజకీయపరమైనటువంటి చర్చల నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తుంది వైఎస్ షర్మిల అనేది మాత్రం ఇప్పటివరకు వస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి చూడాలి, మరి కాసేపట్లో సీఎం అయితే ఇద్దరు దంపతులతో కలిసి అలాగే కొడుకు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుందనేది చూడాలి. ఇప్పటివరకు సీఎం కాకినాడలో జరిగినటువంటి టూర్ నేపథ్యంలోనే ఇక్కడ కడప నుంచి బయలుదేరాల్సినటువంటి షర్మిల కూడా కాస్త ఆలస్యంగా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా ఒకేసారి అక్కడ సీఎం కాకినాడ నుంచి బయలుదేరి ఇంటికి వస్తారు. ఈమె కూడా అక్కడికి వెళ్లి తాడేపల్లిలో సీఎంను కలిసే అవకాశం మరి కాసేపట్లోనే జరగబోతోంది. చూడాలి మరి అక్కడ చర్చల అనంతరం వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కలిసిన తర్వాత ఏమైనా మీడియా ముఖంగా మాట్లాడతారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఆమెని రైట్ సురేందర్, రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది మరి కాసేపట్లో